శ్రీనివాస నీ యొక్క మంచిత మాకు సంతానం కలిగితే మెట్ల పూజ చేస్తా, పాల పొంగలు పెడతా, పుట్టిన బిడ్డకు నీ పేరు పెడతా, పుట్టు తల్లిలాలు ఇస్తా, 7 వరకు నగలు దోపిడిస్తా, అచ్చుపోసి ఆ భూతులు వదులుతా, కన్నదానం చేస్తా. చూడు స్వామి, నీ యొక్క మంచితో నాకు నిజంగా సంతానం కలిగితే 90 దుస్తమ్మని ఏడుకున్నవాడా ఏకమాంతో చెక్కించి 2 గంటలు కట్టించి ఎన్ని తిరుమల నుంచి నీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ ఈ మొక్కలన్నీ కూడా పుట్టిన సంతానం ఆడగా పాడగా 5 మొక్కలు ఇస్తా అని చెప్పి స్వామి వారి గుడిలో పానాస్థానం పడ్డారండి. ఎవరు చూసారయ్యా? 7 కొండల వాడు చూసి నా కొండకు చిన్న మొక్కలు మొక్కిన వారు ఎవరు కూడా లేరు. భార్యాభర్తది కూడా కొండకు వచ్చి మొక్కలు మొక్కారు. వీరికి సంతానం ఇస్తే నా మొక్కులు చెల్లిస్తారా, ఎక్కడన్నా మరుస్తారని చెప్పి స్వామివారి నాగలోకం వెళ్ళి అమ్మా నాగకన్య స్వామి ఆనాడు మనములో కన్నా మానవకాంతిగా జన్మించాలని వరము కోరుకుంటూ కదమ్మ. నీ కోరిక తీరే సమయం ఆసన్నమైనది. అమ్మా నాగకన్య కృష్ణా జిల్లా నందిగమ్మ తాలూకా ముచ్చమంతమని ఏది ఉంటుందన్నా అందమైన అనిగమని గ్రామం కలదు. వర్ణానికమ్మ వారు రతికమ్మ వారు వల్లా శివరామయ్య గారు ఆయన భారత రంగమ్మదేవి భార్యాభర్తి కూడా మహాపురుషమ్మ వారి గర్భాన ఆడపాలకి జన్మించి అమ్మా నాగకన్య మేత్రక్కయ్య ఆనందన్నావా? కొబ్బరికాయలు అయిపోయినాయా? చంపేసావా? అవసరం చెయ్యా ఇప్పుడు ఆ కొబ్బరికాయలం వచ్చి కొబ్బరికాయ అయిపోయినప్పుడు కథ మొదలేసావు. కొబ్బరికాయలం కూడా సరిపోయింది. అమ్మా నాగకన్య నీ కొరికెళ్ళమ్మ నా పేరు స్వామి వారు ఒక నాగమల్లి విషయము ఈ బోధి పండు కచ్చూరు పొలం తీసుకొచ్చి నారంగమ్మ మరి స్వామివారి సంతానం వచ్చాడు. సంతానం కలిగిన తర్వాత స్వామివారి దీవుకం రాదు. వచ్చినట్లయితే నీకు గాని నీకు పుట్టబోయే సంతానం కానీ అని చెప్పి స్వామివారి అంత ధనమైన ఏడుకున్నవాడా అలా స్వామివారి మొక్కలు తెచ్చుకొని అనిగిళ్ళ పడొచ్చారండి. రంగమ్మదేవి స్థానం ఆచరించి వంటి వస్త్రం ధరించి నాగమల్లి విషయాన్ని డబ్బులు పెట్టుకొని ఇబ్బందులు చేసుకొని మామిడి ఫలాన్ని గోవింద గోవింద నుంచి ఆవుల మందులో విశ్లేషణ చెప్పాయి. విశ్లేషణ దగ్గర ఎవరు చూసారయ్యా? గోవుల్లో కల్లా పెద్ద గోవు దగ్గర వేసిందండి. రంగమ్మ గల్లా ఉంది అబ్బాయి రంగమ్మ